నమస్తే, నేను సిరి. ఏపీ అసెంబ్లీలో అయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎలక్షన్ జరిగింది తొలిసారి. సో దాంట్లో మరి ఎవరు ఎన్నికయ్యారు ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే అయితే మనకి ఏపీ అసెంబ్లీలో అయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నామినేషన్స్ జరిగినాయి. అయితే జనసేన నుంచి వెళ్ళి అభ్యర్థి ఎన్నికయ్యారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ఈరోజు అసెంబ్లీలో కొన్ని చర్యలు కూడా జరిగాయి, మనం అది కూడా చూసాము. అంటే ఇక్కడ మనకు జనసేనకి వాళ్ళు అప్లై చేసుకున్నారు, వాళ్ళు నిలబడ్డారు. తెలుగుదేశం క్యాండిడేట్లు ఉన్నారు, 12 మంది దాకా నిలబడ్డారు. బీజేపీ నుంచి కూడా ఉన్నారు, బీజేపీ వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నారు. కానీ వాళ్ళకి వచ్చే అవకాశం లేదు, కానీ వాళ్ళు వేయటం జరిగింది. సో వాళ్ళకి అంటే ఆయనకి రాదనేది కూడా ఆయనకి తెలుసు. తెలిసినా వాళ్ళు పార్టీ నుంచి పోటీ అంటే ఎవరైనా ఉండాలి కాబట్టి ఆయన వేసినట్టున్నారు. ఖచ్చితంగా ఆయనకు వచ్చే అవకాశం కూడా లేదు. జనసేన అభ్యర్థి పులివర్తి ఆంజనేయులు గారికి రావటం జరిగింది. కానీ ఈరోజు మళ్ళా కూడా అసెంబ్లీలో మనకు ఒక అనూహ్యమైన ఇది కూడా మనం చూడటం జరిగింది. బొత్స గారు అంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉండటం చూసి అసెంబ్లీలో బొత్స గారు వెళ్ళి వాటేసుకోవటం కానివ్వండి, వాళ్ళు విషెస్ చెప్పటం కానివ్వండి, అవన్నీ జరిగాయి. అంటే అక్కడ అదే టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెళ్తున్నారు. సో ఆయన కూడా చూడటం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఒక డౌట్ ఆల్రెడీ వైసీపీ వాళ్ళకి తొలుస్తూనే ఉంది, ఎప్పుడైనా బొత్స గారు వెళ్ళిపోతారేమో అనేది. కాకపోతే ఆయన సెక్షన్స్లో గట్టిగా మాట్లాడాడనేది ఒక వాయిస్ ఇచ్చుండొచ్చు, కానీ ఆయన అయితే స్టాండర్డ్గా పార్టీలో ఉంటాడు అనే నమ్మకం అయితే వాళ్ళకి లేదు వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే ఎప్పటికైనా పార్టీ మారచ్చు అనే ఒక ఇదిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, వేరే పార్టీలో వెళ్ళిపోతారు తెలుగు ఎలక్షన్స్ టైంలో కూడా ఒక రూమర్ వచ్చింది. సరే అప్పుడు వెళ్ళలేదు, కానీ ఇక్కడ బహిరంగంగా అందరికీ కనపడేటట్టే ఆయన ప్రవర్తన అలాగే ఉంది కదా. సో రేపు పొద్దున ఆయన వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి అనేది ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ తో అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టు. వెళ్ళిపోకుండా ఉండడానికి ఎమ్మెల్సీ అంటే మెయిన్ మెంబర్గా మనకి బొత్స గారిని చేశారు ఎమ్మెల్సీలో, మా శాసన మండలిలో. సో మళ్ళీ కూడా ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఈ 5 ఏళ్ళు ఎట్లా మనం ఏం చేయలేము కాబట్టి వేరే పార్టీకి వెళ్తే మనం ఈ 5 ఏళ్ళు కొంచెం బలంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి శాసన మండలిలో ఎవరికి కూడా ఎమ్మెల్యే వాళ్ళు లేరు. సో ఎమ్మెల్సీ వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. సో అలాంటప్పుడు ఆయనకి ఇంకా ఖాళీయే కదా ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి ఇంకా ఖాళీ లెక్కే. సో అందుకని ఎప్పుడు రాజకీయంగా ఉన్న వాళ్ళు వాళ్ళ నిరుద్యోగం ఉండటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి మళ్ళీ ఏదో ఒకటి పార్టీలో ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. సో ఈ పార్టీలో మనుగడ ఉండదు అనేది వాళ్ళకి ఒక అర్థం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసే పనులు, దాని మూలన వచ్చే ప్రజల్లో నుంచి వ్యతిరేకతే కానివ్వండి, ఆయన మీద ఉన్న కరప్షనే కానివ్వండి, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి దాటిపోవటం కానివ్వండి, అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకైతే ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. అది కూడా ఈ రోజే వచ్చింది దాని గురించి అదాని ఇది. సో ఆయన మళ్ళీ అమెరికాలో కూడా కేసులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఇండియాలో సరిపోలేదని అమెరికాలో కూడా పాదం పెట్టారు, ఇంకా అక్కడ కూడా కేసులు ఎదుర్కొనేది ఉంది. ఈసారి ఇవన్నీ దృష్ట్యా చూస్తుంటే మనకు పార్టీ కూడా కష్టం. ఎందుకో ఒక పిల్లి గంతులు వేయటం అలవాటే కదా వీళ్ళకి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళా జనసేనకి వెళ్ళటం అనేది చేసే అవకాశం అయితే స్పష్టంగానే కనపడుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తే టీడీపీ అయితే మాత్రం వైసీపీ వాళ్ళకి డోర్స్ క్లోజ్ అన్నట్టుగా గతంలో మనం చూసాం. అంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బొత్స గారు అయితే మాట్లాడలేదు ఇంతవరకు, కొంచెం నోరు అదుపులోనే ఉంచుకున్నారు, ఆయన ఏమి ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. మరి టీడీపీలో అయితే డోర్స్ ఆల్రెడీ క్లోజ్ అనే వినిపిస్తున్నాయి. మరి జనసేన వాళ్ళు కూడా చెప్పారు అప్పుడు వైసీపీ వాళ్ళకి కూడా డోర్ క్లోజ్ అని అన్నారు, కానీ కొంతమంది మాత్రం వైసీపీ వాళ్ళు జనసేనలోకి వెళ్ళారు. మరి బొత్స గారికి వెల్కమింగ్ ఉంటుంది అక్కడ, ఉండదా అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం ఆశిస్తారో వాళ్ళు ఇవ్వగలుగుతారో లేదో ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు తెలుగుదేశంకి అయితే అదొక నిండు కుండలాగా ఉంది, అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం క్యాడర్ అనేది పుష్కలంగా ఎప్పుడూ ఉంది. సో దానికని ఇంకా కొత్త వాళ్ళని తీసుకుంటే కానీ పార్టీ ఇంప్రూవ్ అవ్వాలి, ఆ స్థానంలో మన మనుషులు ఉండాలి అనేది అవసరం లేదు. ఆల్రెడీ మాకు
తెలుగుదేశంకు ఉన్న క్యాడర్ మాకు ఉంది కాబట్టి మాకు పెద్ద అవసరం ఉండదు. సరే వేరే పార్టీలకి ఏదైనా ఒకవేళ అవసరం ఉంటే, ఒకవేళ జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు ఆయన అడిగేది ఏది వీళ్ళు ఫీల్ చేయగలుగుతారా లేదా అనేది కూడా ఉంటాయి కదా. సో ఆయనకి ఏ అవసరం కోసం వస్తున్నాడు, సో దాన్ని వీళ్ళు ఎలా ఇచ్చేస్తారు, తీసుకోగలుగుతారు, ఇవన్నీ ఉంటుంది. నాకేమీ అవసరం లేదని అంటే రానిస్తారు. ఆయన ఏమైనా కండిషన్స్ అలాంటివి పెట్టి నాకు ఈ పోస్ట్ కావాలి, నాకు మీరు దీనికి రికమెండ్ చేయాలి అన్నప్పుడు వీళ్ళు చేయగలుగుతారా లేదనేది ఉంటుంది. అంటే ఇప్పుడు బొత్స గారు కనుక వైసీపీ నుంచి వెళ్ళి బయటకు వస్తే ఒక్కరే రారు, ఆయన వెనకాల ఇంకొక 4-5 బయటకు వస్తారు. ఆయన కుటుంబ సభ్యులే ఉన్నారు మొత్తం అందులో. మరి వాళ్ళకు కూడా ఏదో ఒకటి కల్పించాలి కదా. ఇప్పుడు అది సాధ్యమైద్ది అంటారా? అంటే ఇప్పుడు ఎందుకంటే బొత్స గారు మినిస్టర్గా చేశారు, మినిస్టర్గా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఒక్కడే వస్తాడా అనేది ఉండదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఆయనతో పాటు కొంతమంది సైన్యాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో కాకపోతే అక్కడ జనసేన బలపడటానికో వాళ్ళకి ఒక అవసరం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరం ఉన్న దాన్ని బట్టి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళ పార్టీ బలోపేతం చేసుకోవాలని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు. సో ఖచ్చితంగా వాళ్ళకి అవసరం ఉంటుంది. దీని తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దానికి పెద్దిరెడ్డి గారికి నామినేషన్ వేసినా కూడా ఆయనకి వాళ్ళకి బలం లేదని తెలిసినా కూడా వేసారు. అట్లీస్ట్ ఆయనకి ఒక ఇదైనా ధైర్యం చెప్పడానికైనా ఆయన ఇక్కడ ఉండాల్సింది కదా. లేకుండా మళ్ళీ కనిపించలేదు అసలు. ఎందుకు అసెంబ్లీకి రాలేదంటారు? కనీసం ఇక్కడైనా కనీసం మేము ఉన్నామని చెప్పేసి రావాలి కదా, ఇప్పుడు కూడా రాలేదు. ఇలా చూడాలి, అసలు ఏ రకంగా చూడాలి మరి? అసలు అసెంబ్లీకి రాని వ్యక్తులు అక్కడికి వచ్చి అసెంబ్లీ ప్రాంగణంలో తిరగటం చూస్తుంటే ఎలా ఉంది అసలు? ప్రజలకు ఏమనిపిస్తుంది? అసెంబ్లీలో వచ్చి వాయిస్ ఇవ్వటానికి కష్టం, బడ్జెట్లో పార్టిసిపేట్ చేయడానికి కష్టం. అలాంటి వ్యక్తులు బయట వచ్చి అసెంబ్లీ ప్రాంగణం అంతా తిరుగుతూ ఉంటే ప్రజలకు తెలిసిందిగా ఈ రోజున. వీళ్ళు అసెంబ్లీ లోపలికి వెళ్ళరు కానీ బయట ప్రాంగణం తిరుగుతారు. వీళ్ళకి కావాల్సిన దానికి నామినేషన్ వేస్తారు అక్కడ వచ్చి, కానీ వీళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకోరు అనేది కనపడుతుంది కదా. అంటే వీళ్ళు ఎవరు కూడా ప్రజా సమస్యల మీద కోసం వాళ్ళు పోరాటం లేదు, వాళ్ళ స్వలాభం కోసం పోరాడుతున్నట్టే కనపడుతుంది అక్కడ. లేకుంటే అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతుంటే అసెంబ్లీకి అటెండ్ అవ్వకుండా ఇలాంటి నాయకులు ఎవరైనా ఉంటారా? సో ఇలాంటి వాళ్ళని ప్రజలు ఏ రకంగా ఆమోదిస్తారు? అండ్ షమ్లా గారు కూడా చెప్తున్నారు కదా, మీరు అసెంబ్లీకి రానప్పుడు మీకు ఎమ్మెల్యే పోస్టులు ఎందుకు, అసలు ప్రభుత్వ జీతాలు ఎందుకు, మీకు రాజీనామా చేసేయండి అని డైరెక్ట్గా అని చెప్తారు. వీళ్ళకి ప్రభుత్వం కూడా వీళ్ళకి గన్మ్యాన్లు కానివ్వండి ఇలాంటివన్నీ ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తే వీళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వాలి. జీతం కానివ్వండి, వాళ్ళకు ఉన్న అలయన్స్లే కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళకి ఏం చేస్తున్నారని చెప్పి వీళ్ళకి పే చేయాలి. సో ఖచ్చితంగా దీని మీద ఒక మార్పు రావాలి. ఖచ్చితంగా దీనిలో ఒక 2 సెక్షన్స్ చూడాలి. 3వ సెక్షన్స్ జరిగేటప్పటికి వీళ్ళకి అందరికీ కూడా ఏదైతే జీతాలు కానివ్వండి, ఇలాంటి అలయన్స్లు కానివ్వండి ఏమైనా ఉంటాయో అవన్నీ కట్ చేసేస్తే కానివ్వండి వాళ్ళకి అప్పుడు కానీ తెలిసి రాదు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే అయినా గెలిచినప్పుడు ప్రజా సమస్యల కోసం వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలిచారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీకి అయితే వెళ్ళాలి. కాబట్టి అసెంబ్లీలో వెళ్ళి వాళ్ళ నియోజకవర్గ బాధలు ఏంటో, వాళ్ళ కష్టాలు ఏంటో, అక్కడ ఉన్న పడుతున్న బాధలు ఏంటో అనేది ప్రజల బాధల్ని అక్కడ వెళ్ళి వెళ్ళబుచ్చాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఉండేది ఎందుకు మరి? సో అది వాళ్ళు చేయనప్పుడైతే అలాంటి వాళ్ళకి అందరికీ జీతభత్యాలు కట్ చేయాలి. ఇంకొకటి బొత్స గారు కానీ ఖాళీ చేస్తే, అంటే విజయనగరంలో ఆయన కానీ ఒకవేళ జనసేనలోకి వెళితే, సో అక్కడ ఆయన ఆల్రెడీ అక్కడ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి కొన్ని పార్లమెంట్లకి అక్కడ కూడా వెళ్తే అయిపోతుంది. సో ఖచ్చితంగా ఆయన మారాడు అనుకోండి, ఉత్తరాంధ్ర మొత్తం ఇంకా క్లోజ్ అయినట్టే. రైట్ థ్యాంక్ యూ సో మచ్.